పెద్ద నోట్ల రద్దుతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. 500, 1000 నోట్ల చెల్లుబాటు కాకపోవడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై తీవ్ర ప్రభావం పడింది. నగరంలో 11 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. రోజుకు 140 నుంచి 150 వరకు స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగేది. సర్కారుకు రోజుకు 3 నుంచి 5 కోట్ల ఆదాయం వస్తోంది. 50 లక్షల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగితే అందులో సుమారు 3 లక్షల రూపాయలు ప్రభుత్వ ఖాతాలో జమవుతాయి. పాత నోట్ల దెబ్బకు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. రోజుకు ఒక్కో కార్యాలయంలో కేవలం 5 రిజిస్ట్రేషన్లు జరగడమే గగనంగా మారిపోయింది. సర్కారు ఖాతాకు 1 కోటి జమ కావడం కూడా గగనంగా మారింది. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, ఈసీ, సీసీ, అఫిడవిట్ తదితర చిన్న రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతున్నాయి. వీటి విలువ కేవలం 100లో ఉంటుంది. భూ లావాదేవీలు, ఇళ్లు తదితర రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. గతంలో కొనుగోలు చేసినా వాటికి మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. స్థిరాస్తుల క్రయ విక్రయదారులు లేక కార్యాలయాలన్నీ బోసిపోయాయి. 90% రిజిస్ట్రేషన్లో ప్రక్రియ ఆగిపోయిందని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన మరుసటి రోజు నుంచి రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. నోట్లను రద్దు చేసి ఇవాళ్టికి 8 రోజులు అవుతోంది. 13, 14 ప్రభుత్వ సెలవు దినాలు. మిగిలిన 6 రోజుల్లో కేవలం 142 నుంచి 150 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. ప్రధాన కార్యాలయాలు బంజారాహిల్స్, రెడ్ హిల్స్లో కూడా రోజుకు 1 నుంచి 5 లోపే రిజిస్ట్రేషన్లు జరగటం పరిస్థితికి అద్దం పడుతోంది. దీనివల్ల దాదాపుగా హైదరాబాద్ మొత్తంగా చూసుకుంటే 21 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వం కోల్పోయింది. దాంతోపాటుగా స్టాంప్ పేపర్లు, నోటరీ చేసే అడ్వకేట్లు, జిరాక్స్ సెంటర్లకు గిరాకీ లేక పనులు ఎక్కడికెక్కడే నిలిచిపోయాయి. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పాత నోట్లు తీసుకోవాలని సర్కార్ సర్క్యులర్ జారీ చేయలేదు. దీంతో సమస్య మరింత కఠినమైంది. కొత్త కరెన్సీ లేక పాతవి మారక రిజిస్ట్రేషన్లు తలనొప్పిగా మారాయి. మరోవైపు బ్యాంక్ అధికారులు డీడీలు ఇవ్వడంపై నిరాసక్తత చూపిస్తున్నారు. రెగ్యులర్ పనులు పక్కన పెట్టేశారు. కేవలం కొత్త నోట్లు ఇవ్వడం, పాత నోట్లు తీసుకోవడంపైన దృష్టి సారించారు. నెట్ బ్యాంకింగ్ సౌలభ్యం అన్ని బ్యాంకులకు లేదు. బ్యాంకు వాళ్లే డబ్బులు పెద్ద మొత్తంలో ఇవ్వరు. ఇటు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సదుపాయం లేదు. ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. యోయో న్యూస్, హైదరాబాద్.